పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం పి లేవిడి గ్రామంలో శనివారం నాడు జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ముందుగా గ్రామస్తులు పూలమాల వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి సంక్షేమం కూటమి ఏడాది పాలనలోనే చేశామని, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తున్నాం. పింఛన్ 1000 రూపాయలు పెంచటానికి జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్లు పడితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో పెన్షన్ 4000కు పెంచారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇచ్చాం. మహిళలకు ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతున్నాం. ఈ నెలలోనే రైతులకు అన్నదాత సుఖీభవ అందజేస్తాం. మెగా డిఎస్సితో 13,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశాం. కానీ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాలనలో కనీసం ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేసిన పాపాన పోలేదు. చంద్రబాబు అన్నా క్యాంటీన్తో పేదల ఆకలి తీర్చితే జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ రద్దు చేసి పేదల కడుపు కొట్టారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదల ఆకలి తీరుస్తున్నారన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ కలిశెట్టి కొండయ్య, ఏఎంసీ చైర్పర్సన్ కడ్రక కళావతి, తెలుగు యువత అధికార ప్రతినిధి కోలా రంజిత్ కుమార్, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు మండంగి సుబ్బలక్ష్మి, శాంతి, లక్ష్మణరావు, చిన్నారావు, రమేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఏవైతే పథకాలు పెట్టామో అన్ని కూడా ఏవైతే చెప్పామో అన్ని పథకాలు కూడా అమలు చేస్తాం. పెన్షన్ పెంచాము. అలాగే ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి కూడా పెన్షన్ వేస్తున్నాము. అలాగే రైతు భరోసా కూడా మనం అవనుకున్నట్టుగా అన్ని కూడా చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ చేస్తున్నారమ్మా మేడం గారు.